ఒకసారి అక్బర్ తన ప్యాలెస్లోని ఉద్యానవనంలో విహరిస్తూ తన మంత్రి బీర్బల్తో మాట్లాడుతున్నాడు. బీర్బల్, మన సామ్రాజ్యంలో జీవితాన్ని పొడిగించే చెట్టు ఉందని విన్నాను. ఆ చెట్టు ఉన్న చోటు నాకు తెలుసుకోవాలని ఉంది. నువ్వు దానిని కనుగొని నాకు చూపించాలి అని ఆజ్ఞాపించాడు. బీర్బల్ తన తెలివితేటలను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాడు. అతను అన్ని గ్రామాలకి వెళ్లి ఆ చెట్టు గురించి ఆరా తీశాడు. ఎక్కడా అటువంటి చెట్టు లభించకపోవడంతో బీర్బల్ తన తెలివితేటలను ఉపయోగించి అక్బర్కు సమాధానం చెప్పాలనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బీర్బల్ తిరిగా అక్బర్ దగ్గరకు వెళ్లాడు. మహారాజా, నేను జీవితాన్ని పొడిగించే చెట్టు గురించి సమాధానం కనుగొన్నాను అని చెప్పాడు. అక్బర్ ఆసక్తిగా అడిగాడు, అది ఎక్కడ ఉంది బీర్బల్? నేను దానిని వెంటనే చూడాలి. బీర్బల్ నవ్వుతూ చెప్పాడు, మహారాజా, ఆ చెట్టు ప్రతి మనిషి హృదయంలో ఉంది. మీరు మంచి ఆహారం తింటూ, వ్యాయామం చేస్తూ, సంతోషంగా ఉంటే మీ జీవితాన్ని పొడిగించవచ్చు. మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడం ద్వారా మనం మన జీవితాన్ని ఆరోగ్యంగా మరియు సుఖంగా గడపవచ్చు. అక్బర్ బీర్బల్ మాటలు విని ఎంతో ఆనందించాడు. బీర్బల్, నీ సమాధానం ఎంతో విలువైనది. నిజంగా మన జీవితాన్ని మనమే ఎలా జీవిస్తామో అలా జీవితముంటుంది అని అక్బర్ మెచ్చుకున్నాడు. నీతి: ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, జీవితాన్ని పొడిగించడానికి ఎలాంటి మాయా చెట్లు అవసరం లేదు. మన ఆరోగ్యాన్ని, మనసుని, మన సంస్కారాలను రక్షించుకుంటూ జీవించడం ఎంతో ముఖ్యమైనది.